ఏంటి ఇది? మహారాణిలా ఈ ఇంట్లో మకుటం పెట్టుకుని తిరగాల్సిన నువ్వు ఇలా పనిదాన్లా సామాన్లు మోసుకునే దుస్థితికొచ్చావు. ఈ కుటుంబాన్ని నాశనం చేసే సమయం సందర్భం ఎప్పుడెప్పుడొస్తాయా అని నేనెదురు చూస్తుంటే నువ్వేంటే వాళ్ళు చెప్పిందల్లా గంగిరెద్దులా తలాడించుకుంటూ చేసుకుంటూ పోతున్నావు. అమ్మా, నీకొక విషయం అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో మహారాణిలా మకుటం పెట్టుకొని తిరగాలన్నా, ఈ ఇంటిని శాసించే అధికారం నా చేతికి రావాలన్నా అది ఒక్క పూటలో జరగదు. ఈ ఇంటికి నీ కోడలవ్వడానికి ఎలా అయితే మనం మార్గం వేసుకున్నామో, ఈ ఇంటి అధికారం మన చేతికి రావడానికి కూడా అలాగే దారులు వేసుకోవాలి. అలాంటివి అణిగిమణిగి చేసుకుంటూ పోవాలి కానీ అహంకారాన్ని చూపించుకుంటూ పోకూడదమ్మా. ఏమోనే, వాళ్ల పతనం కోసం నా ప్రాణం తహతహలాడుతుంది. వాళ్ళని పాతాళానికి తొక్కి పడేయాలని నా ప్రతీకార వాంఛ రోజు రోజుకి రగిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? ప్రతీకారమా? ఎవరి మీద ప్రతీకారం? ఎందుకు ప్రతీకారం? చెప్పండి. ప్రతీకారం కాదండి, ప్రత్యోపకారం. మమ్మల్ని ఆదుకున్నారు, ఆదరించారు. మాకింత ఉపకారం చేస్తున్న మీకు ఎంతో కొంత ప్రత్యోపకారం చేసినా తక్కువే అని మా అమ్మ నాకు చెప్తుందండి. అయ్యో, అందులో ఏముంది? మీరు తప్పు తెలుసుకున్నారు, తప్పటడుగులు మానేశారు. ఇప్పుడు కూడా మీకు సహాయం చేయకపోతే మానవత్వానికి అర్థమే లేదు. ఎంత మంచి మనసు బాబు నీది. అది సరే గాని మీరెందుకు ఈ పనులు చేస్తున్నారు? మాధవ చూసుకుంటాడు కదా. మాధవ మీ ఇంటి మనిషి కాబట్టి మొహమాటం లేకుండా పనులు చెప్తున్నారు. మరి మేం కూడా మీ ఇంటి మనుషులమే అనుకుంటే మమ్మల్ని కూడా ఈ పనులు చేయనివ్వండి. అది కాదు అలైక్య. చూడండి, మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది? మనం చెయ్యాల్సిన పనులు కూడా మనం బరువు అనుకుంటే ఇక అందులో అర్థమే ఉంది చెప్పండి. తన మన అనే తారతమ్యాలు ఉన్నప్పుడే మర్యాదలు పెరుగుతాయి, మనుషుల మధ్య దూరాలు పెరుగుతాయి. నాకది ఇష్టం లేదండి. ఒకసారి మమ్మల్ని మీ మనుషులు అనుకున్నాక మీ అతిథులు మాకు పరాయి వాళ్ళు కాదు, వాళ్ళ బ్యాగులు మాకు బరువు కాదు. అమ్మా, తీసుకునిరా. నల్లగా ఉన్న ప్రతిదీ బొగ్గు కాదు, తెల్లగా ఉన్న ప్రతిదీ ముగ్గు కాదు అని వీళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది. కానీ ఈ విషయం అమ్మకి అక్కకి ఎందుకు అర్థం కావడం లేదు? గతాన్ని పట్టుకుని వీళ్ళని గుచ్చి ఇంకా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? త్వరలోనే వీళ్ళ మంచితనం, మంచి గుణం ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమవ్వాలి. మనసారా వీళ్ళను కూడా మనలో కలుపుకోవాలి. ఈ భూమి ఏంటి సరదాగా అందేమో అనుకుంటే సరాసరి ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు ఏం గొడవ పెడుతుందో, ఎంత గోల చేస్తుందో. ఏటన్నా కర్రీలో ఉప్పు ఎక్కువ కస్టమర్ తిట్టినట్టు అంత కంగారు పడిపోతున్నా వేటి? రే, కర్రీ లేదు, కంగారు లేదు. ఆ భూమి వాళ్ళ అమ్మా నాన్నలు వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసిందిరా. అమ్మా, ఏటి ఆవిడగారు అమ్మ నాన్నతో పాటు వచ్చేసినారా? అవునరా బాబు, ఇప్పుడు పట్టి గురించి పెద్ద గొడవ చేస్తుంది. అందులో రాలిపోయిన ముత్యాలు ఇస్తారా చస్తారా అని గొడవ చేస్తుంది. అనవసరంగా నా వల్ల మా ఇంటి పరువు పోతుందిరా. అన్నా, పెరిగే బరువుని పోయే పరువుని ఎవ్వరు ఆపలేరు.
కొన్ని సెల్లాలు వదిలివలసిందే అన్న కొట్టేసిన ఎదిరిపోయింది కదా. కొట్టేనా? పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగేమంటే. ఇప్పుడు నేనేమన్నానన్నా? నేను టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే నువ్వేంట్రా పెన్షన్ తీసుకునే ముసలాళ్ళ అంత హ్యాపీగా ఉన్నావు? సరే అన్న, ఇప్పుడు నన్ను నేర్చేమంతా చెప్పు. వెళ్ళి ఆ భూమిని ఇక్కడికి తీసుకునిరా, నేను మాట్లాడాలి. అమ్మా అన్నా, పక్కగా ప్లాన్ చేసి నీ ప్రాబ్లం నిరికిద్దాం అనుకున్నావు కదా. రే, ఇరికించడం లేదు, ఇరిగేషను లేదు. కూర్చోబెట్టి మాట్లాడి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుంటాను. ఇది సామరస్యంగా పరిష్కరించినట్లేదు. నా శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లే ప్లాన్ లాగా ఉంది. రేయ్, నోరు మూసుకొని చెప్పిన పని చేస్తావా, లేకపోతే ఆ పట్టీలో ముత్యాలు నువ్వే దొంగతనం చేసావని వాళ్ళకి చెప్పమంటావా? ఎలా? ఏటన్నా ఇది? నిన్నే నమ్ముకుని నీ తోకపట్టి తిరిగినందుకు నాకెంత ద్రోహం చేస్తావా? నేను అస్సలు ఊహించలేదన్నా నువ్వు నాకెంత ద్రోహం తలపడతావని. రేయ్, ఓవర్ యాక్షన్ చేసావంటే నాలుకని కత్తిరించి పారేస్తాను. మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. వెళ్ళే. తీసుకొస్తాలే, లేకపోతే చేస్తానా? ఇదేదో బెడిసి నా బెండి తీయడానికి ప్లాన్ చేసినట్టుంది. దేవుడా, నువ్వే కాపాడాలి నాయనా. వాళ్ళని మనం అవమానించినా వాళ్ళు మాత్రం మనల్ని అభిమానంగానే చూశారు కదండి. దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఇప్పటికి నా కూతురు పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు లేదు. మీకు అలాంటి ఆశలు ఆలోచనలు ఉంటే దయచేసి అవి మార్చుకోండి. మనం వద్దని వెలివేసినా తల వంచుకుని వెళ్ళిపోయారు. కావాలని కలుపుకోవడానికొచ్చినా కాదనకుండా మనల్ని ఆహ్వానించారు. వీళ్ల పద్ధతులు చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా ఉందండి. నువ్వన్నది నిజమేనమ్మా. మనసులో ఏమీ పెట్టుకోకుండా మనసారా మాట్లాడుతున్నారు. కోపాలు తాపాలు మర్చిపోయి కొండంత ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటికైనా అర్థమైందా మాధవ్ని నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమేనని? అర్థమైందిలేవే, వీళ్ల కుటుంబంలోనే ఆ మంచితనం ఉంది. అందుకే కదా ఈ కుటుంబానికే నిన్ను కోడలిగా పంపించాలని మేమింతగా ఆరాటపడుతుంది. బాగా కావాల్సిన వాళ్ళు అనుకుంటా. అందుకే హారతలు ఇచ్చి మరీ ఆకాశానికి ఎత్తేశారు. అయినా ఏదో ఒక ప్రయోజనం లేకుండా అంత ప్రేమలెందుకు వలకబోస్తారులే.